ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2025కి ఒక నెక్స్ట్ 3 to 4 డేస్లో ఒక కొత్త ప్రోగ్రామ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రిపరేషన్ గురించి ఒకసారి మా అందరికి. ప్రిపరేషన్ యాక్చువల్లీ ఇంటర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు మ్యామ్. అంటే ఇంటర్ నుంచి నాకు ఇప్పటికైతే ఈ ఎగ్జామ్ మొత్తం సెల్ఫ్ ప్రిపరేషన్, కోచింగ్ ఇక్కడ తీసుకోలేదు. బట్ సపోర్ట్ మాత్రం తీసుకున్నాను. అంటే నెక్స్ట్ జెన్ ఐఏఎస్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది మ్యామ్. అక్కడ ఇట్స్ లైక్ అంటే ప్రీ అప్లోడెడ్ వీడియోస్, అంటే ప్రిలిమ్స్ టెక్నిక్స్ మీద వీడియోస్ చేస్తారా సార్. తర్వాత ఇంకా మెటీరియల్స్ కూడా పెడతారు లైక్ పీడిఎఫ్స్. సో ఆ ప్రీ అప్లోడెడ్ వీడియోస్ ఇంకా మెటీరియల్ ఫాలో అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే స్కూల్లో చెప్పిన విధానం ఒకటి ఉంటుంది. అంటే లెర్నింగ్ మెథడ్ ఏదైతుందో అది మనం ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ దాకా మొత్తం అంతా చదువుతాం. కానీ దానివల్ల వచ్చే అవుట్పుట్ అనేది చాలా తక్కువ. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అది ఎలా కనెక్ట్ అవుతుందని ఆలోచిస్తే కనీసం 10% కూడా మనకి కాస్ట్ బెనిఫిట్ ఉండదు. సో దీనికి ఒక పర్ఫెక్ట్ లెర్నింగ్ స్ట్రాటజీ ఉంది. అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలాగ గెయిన్ చేసుకోవచ్చు, ఒక లెసన్ ద్వారా మనం దానికి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి లెర్నింగ్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్. అంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఒక లెర్నింగ్ మెథడ్ ఎక్కువ మనం ఫ్యాక్ట్స్ మీద డిపెండ్ అవుతాం. సో ఫ్యాక్ట్స్ ఏవైతుందో అది కవర్ చేసుకుంటాం. లేకపోతే చాలా మంది చూసుకుంటే కొంతమంది చూస్తున్నాను, అంటే మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళేంటి హైలైటర్స్ యూసెస్ మొత్తం లైన్ గీసి పెట్టేస్తారు. సో అది యాక్చువల్గా ఆ మెథడ్ లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వదు. సో ఈ రోజు మీకేంటంటే ఒక లెసన్ని ఎలా చదవాలనేది మీకు చెప్తున్నాను. సో దీనివల్ల మీకు రివిజన్ అనేది ఎక్కువసార్లు అవుతుంది. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రివిజన్. సో ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత మనకి బాగా గుర్తుంటుంది. అలాగే మనకి ఆ సబ్జెక్ట్ మీద మనకి క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెసన్ ఎలా చదవాలో తెలిస్తే ఆ తర్వాత రివిజన్ ఎలా చేయాలో కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇంకా ఎక్కువసార్లు రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటే లెసన్ ఎలా చదవాలనేది తెలుసుకోవాలి. సో హౌ టు రీడ్ ఏ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఈరోజు మీకు జస్ట్ షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామన్ ఎగ్జాంపుల్తో మీకు స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎందుకు మూవీకి వెళ్ళక ముందు కొన్నిసార్లు మనం మూవీ ట్రైలర్స్ని చూస్తాం. సో మూవీ ట్రైలర్ చూస్తే మనకేంటంటే ఒక ఐడియా వస్తుంది. సో ఈ మూవీ బాగుంటుందో అనే ఒక చిన్న క్లారిటీ అనేది వస్తుంది. సో అలాగే అప్పుడు ఆ మూవీ ట్రైలర్ బాగుంటే ఆటోమేటిక్గా మనం ఆ థియేటర్స్కి వెళ్ళి చూడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే మనకి లెసన్ రీడింగ్లో కూడా ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఏదో పాయింట్ కనిపిస్తుందని డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. సో దీని ద్వారా అంటే ఒక 10-15 మినిట్స్ అయితే మనకు బోర్గా అనిపిస్తుంది. సో మనకి ఎలాగ మూవీ ట్రైలర్ ఎలా చూస్తామో అలాగే ఈ లెసన్ని కూడా అలా చూడాలి ఫస్ట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక మెథడ్ ఉంటుంది. అయితే ఈ మెథడ్లో ఈ స్టెప్స్ ప్రకారం మీరు చేస్తే ఆటోమేటిక్గా ఆ లెసన్ రీడింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే మనం ఏంటంటే తొందరగా కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ దాని నుంచి నోట్ మేకింగ్ కూడా మనం ఈజీ అవుతుంది. సో ఇవి మెయిన్ అడ్వాంటేజెస్. అయితే మనం మూవీ ట్రైలర్ ఎలా చూస్తాం అలాగే మనం లెసన్ని చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ హెడ్డింగ్స్ చూడాలి. అసలు ఏంటి చాప్టర్ 6 అని ఉంది, హరప్పన్ సివిలైజేషన్ ఉంది. అలాగే ఇక్కడ మనకేంటే ఈ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అవి కూడా మనం ఫస్ట్ చూడాలి. జస్ట్ చూసుకుని వెళ్ళిపోవడం, మనం ఏం చదవకూడదు. లోపల డేటా ఏముందో అసలు మనం చూడకూడదు. సో ఇక్కడ మీరు చూస్తే జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ అని ఉంది. అలాగే నెక్స్ట్ చూస్తే మీకు టౌన్ ప్లానింగ్ అండ్ స్ట్రక్చర్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాప్స్ ఏమైనా సరే మ్యాప్స్ ఇలాంటివి కూడా మనం చూడాలి. జస్ట్ ఏంటో ఒక బ్రీఫ్ వ్యూ అనమాట. నెక్స్ట్ అలాగే మనకి కొన్ని టాపిక్స్ లేకపోతే పిక్చర్స్ లా కనిపిస్తున్నాయి. అలాగే ఈ హరప్పన్ సివిలైజేషన్ తర్వాత పిక్చర్ ఒకటి కనిపించింది. సో ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి సబ్ హెడింగ్ ఒకటి అగ్రికల్చర్ అని కనిపించింది. అలాగే ఇక్కడ మనకి ఒక పిక్చర్ కనిపించింది. సో ఇలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఏవైతే సబ్ హెడింగ్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మనం చూసుకుంటూ వెళ్ళాలి. సో అలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక ఓవర్వ్యూ అనేది ఇవ్వాలి. అంటే అసలు లెసన్లో కంటెంట్ ఏముంది అనేది మనం తెలుసుకోవడానికి ఇది ఒక బేసిక్ ఐడియా. అంటే లెసన్ ఎలా ఉండబోతుంది కూడా మనం ఈజీగా కొంత 1% or 2% మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. సో ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనకి ఏవైతే ఉన్నాయో ఈ పిక్చర్స్ కానీ సబ్ హెడింగ్స్ కానీ అవన్నీ చూడాలి. సో అలాగే ఫైనల్గా మనకి ఎక్సర్సైజ్ అంటే ఈ క్వశ్చన్స్ ఏమున్నాయి కూడా చూసేయాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఒక అవుట్లుక్ ఇస్తున్నాం, అసలు లెసన్లో ఏముంది అనేది చూస్తున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం జస్ట్ ఒక సర్వే లాగా చేసామని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనం చూసాం. సో సెకండ్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే అసలు లెసన్ స్టార్టింగ్లో ఒక ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఆ ఇంట్రొడక్షన్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే సర్వే చేసాం, అంటే మొత్తం అంతా ఒకసారి చూసాం. సో సెకండ్ స్టెప్ ఏంటంటే అసలు ఇంట్రొడక్షన్ పార్ట్ ఏమి ఇచ్చారనేది చూడబోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ కవర్ చేస్తున్నాం. అలాగే లాస్ట్లో మనకి కంక్లూజన్ ఉంటుంది.
సో సెకండ్ స్టెప్లో మనం ఏంటంటే బోత్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ కూడా మనం చూస్తున్నాం. సో దీని ద్వారా మనకి లెసన్ మీద ఇంకొంచెం బేసిక్ ఐడియా వస్తుంది. అంటే ఇంట్రొడక్షన్ పార్ట్ మనకి మెయిన్ థీమ్, అలాగే కంక్లూజన్ కూడా మనకి ఆ మెయిన్ థీమ్ అనేది దొరుకుతుంది. సో ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్ కూడా మనకి కొంత ఐడియా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి మనం ఇంట్రొడక్షన్ కంక్లూజన్ చదువుతాం. నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనకేంటంటే ఈ సైడింగ్స్ ఉన్నాయి చూసారా, దీంట్లో ఉన్న ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది మీరు చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ ఉంది. సో దీంట్లో ఫస్ట్ లైన్ మనం చదవాలి. సో ఫస్ట్ లైన్ ఎంతవరకు ఉంది అంతవరకు మనం చదవాలి. ఎందుకంటే మెయిన్గా ఈ ఫస్ట్ లైన్ ఏ ఆథర్ అయినా సరే, ఎవరు రాసినా సరే, ఈ ఫస్ట్ లైన్లోనే మీకు 60% తాలూకా కీ ఐడియా అనేది ఉంటుంది. సో ఈ 60% కీ ఐడియా అనేది మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. సో మిగతా 40% అంటే ఈ ఐడియా ఏదైతుందో దానికి సపోర్టింగ్గా ఉండే స్టేట్మెంట్స్ మిగతా 40%. సో ఇదొకటి మనం గమనించాల్సింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ థర్డ్ స్టెప్లో మనం ఈ 60% ఏదైతే ఉందో బేసిక్ ఐడియా, సో మెయిన్ కంటెంట్ అనేది ఈ 60% ఏదైతే ఉందో దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో అది థర్డ్ స్టెప్ అనమాట. అలాగా మనకి ఏవైతే కనిపిస్తున్నాయో సైడింగ్స్ దాని తరక ఫస్ట్ పాయింట్ని మనం కంపల్సరీ చదవాలి. సో అలాగే టౌన్ ప్లానింగ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఫస్ట్ పాయింట్ ఇంతవరకు ఉంది. సో ఇంతవరకు మీరు చదవాలి. అలాగే అన్ని సబ్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పాయింట్స్ అన్ని కూడా మనం చూడాలి. సో అది మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్. సో ఇలాగ కొంతవరకు మీకు ఆ కీ ఐడియా అనేది మీకు వస్తుంది. సో ఈ థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఫుల్ కంటెంట్ అనేది చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ చూసుకుంటే మనకి ఫుల్ కంటెంట్ అంతా చదువుతున్నాం. సో దీంట్లో మనం ఏంటంటే కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని ట్రేస్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే నేను హైలైట్ చేశాను. కొంతమంది అంటే హైలైట్ చేయడం పద్ధతి కూడా ఇది మొత్తం అంతా చేస్తారనమాట. ఇలాగ మొత్తం అంతా హైలైట్ చేసుకుంటూ పోతాను. చాలా మంది బుక్స్ చూశాను, టెక్స్ట్ బుక్స్ లో చూసుకుంటే మొత్తం అంతా హైలైట్ చేసుకుంటారు. సో దానివల్ల మీకు ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ చాలా తక్కువ ఉంటుంది. సో మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అంటే కీవర్డ్స్ అనమాట. సో కీవర్డ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే దాన్ని ఒక లిస్ట్ లాగా మీరు రాసుకుంటే అది డెఫినెట్గా మీకు రివిజన్ టైంలో మీకు హెల్ప్ అవుతుంది. సో అది మనకేంటే కీవర్డ్ హైలైటింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకి మెయిన్ కీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఫోకస్ ఏరియాస్ మనకి తెలుస్తుంది అనమాట. సో హైలైటింగ్ లో కూడా వేరే మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు తర్వాత చేయబోతున్నాను. సో ఇదేంటే ఫస్ట్ బేసిక్ థింగ్ మనం చేయాల్సింది కీ వర్డ్స్ కానీ లేకపోతే ఈ వన్ లైనర్ కీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం హైలైట్ చేయాలి. సో ఇది ఒక టెక్నిక్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే దీని తర్వాత కొంత బ్యాక్గ్రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి హరప్పన్ సివిలైజేషన్ మనకి మొత్తం కంటెంట్ అంతా ఉండదు దీంట్లో. సో దీనికి కాంటెంపరీగా మనకి ఏమున్నాయి అవి కూడా తెలుసుకోవాలి. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థాట్స్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే హరప్పన్ సివిలైజేషన్ కి కాంటెంపరీగా ఏ సివిలైజేషన్స్ ఉన్నాయో నేను ఇక్కడ ఒక లిస్ట్ లాగా రాసుకున్నాను అనమాట. సో ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ అన్ని కూడా మనం ఇలాగా రాసుకోవాలి. సో ఇక్కడ కూడా చూసుకుంటే అసలు ఫస్ట్ హ్యూమన్స్ ఎప్పుడు ఇండియాకి వచ్చారనేది కూడా ఇక్కడ నేను ఒక లిస్ట్ అవుట్ లాగా రాసుకున్నాను. అలాగే హరప్పన్ సివిలైజేషన్ తర్వాత సిరీస్ ఆఫ్ ఎక్స్కవేషన్స్ ఎలా అయ్యాయి కూడా నేను రాసుకున్నాను. సో ఇదంతా ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్, అంటే ఎక్స్ట్రా సోర్సెస్కి వెళ్ళి రిఫర్ చేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను. సో ఇదొక ఐడియా అనమాట. అంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేసాం, సర్వే చేసాం, అంటే మొత్తం లెసన్ అంతా చూసాం. ఆ తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ లైన్ ప్రతి సబ్ హెడ్డింగ్ తర్వాత ఫస్ట్ లైన్ చూసాం. సో దాంట్లో మనకి 60% కీ ఐడియా ఉంది. ఆ తర్వాత కీవర్డ్స్ ని హైలైట్ చేయడం వల్ల ఇంకొంత ఐడియా వస్తుంది. సో కీవర్డ్స్ మీద మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ మల్టిపుల్ రివిజన్స్ కి మనకి హెల్ప్ అవుతుంది. అలాగే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏవైతే ఉన్నాయో ఐడియాస్ అవి మనం ఎలివేట్ చేసి అక్కడ పక్కనే రాసుకోవాలన్నమాట. సో ఇది ఇంకో స్టెప్. నెక్స్ట్ ఇంకో స్టెప్ ఏంటంటే మనకి క్వశ్చనింగ్. సో ఇక్కడ క్వశ్చన్ చేసుకోవడం మనకి తెలియాలి. ఇప్పుడు ఏదైతే సబ్ హెడింగ్ ఉందో దాన్ని ఒక డిఫరెంట్ ఫార్మ్స్ లో మీరు క్వశ్చన్స్ కింద ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ కింద ఫ్రేమ్ చేసుకున్నాను. సో దీనివల్ల క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకి ఏంటంటే రివిజన్ చేసేటప్పుడు మొత్తం మన కంటెంట్ అంతా చదవం మళ్ళీ. సో కంటెంట్ ఒకసారి రివిజన్ చేసిన తర్వాత కూడా మనం ఈ క్వశ్చన్స్ చూసుకుంటే ఆటోమేటిక్గా ఆ కంటెంట్ మనకి గుర్తు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి. సో కంపల్సరీ మనకి ఏంటంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. సో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం వల్ల మనకి లాంగ్ టర్మ్ లో మనకి దీని బెనిఫిట్ మనకి కనిపిస్తుంది. సో ఇది మెయిన్ ఇంకోటి లెసన్ రీడింగ్ లో ఒక పార్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకి నోట్ మేకింగ్. సో వన్స్ మనకి కీవర్డ్స్ హైలైట్ చేసుకున్న తర్వాత అలాగే ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్ని ఐడియాస్ పెట్టుకున్న తర్వాత మీకు నోట్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. సో నోట్ మేకింగ్ ఎలా చేయాలో మీరు నా మెటీరియల్ చూస్తే మీకు తెలుస్తుంది. అసలు ఆ పక్కన ఏంటంటే కీవర్డ్స్ హైలైటింగ్ కానీ దానికి సంబంధించిన కనెక్షన్స్ కానీ అవన్నీ దాంట్లో ఉంటాయి. సో నోట్ మేకింగ్ అనేది ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి రివ్యూ చేసారు, అంటే రివిజన్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే ఈ లైన్ బై లైన్ మనం చదవాల్సిన అవసరం లేదు. సో ఏవైతే మనం కీవర్డ్స్ హైలైట్ చేసుకుంటున్నాం అలాగే మనకి పక్కన ఎలాంటి కంటెంట్ అంతా పెట్టుకున్నాం జస్ట్ ఒక ఓవర్లుక్ లో మనం వెళ్ళిపోతే మనకి రివిజన్ పార్ట్ అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక కామన్ లాజిక్ ఉంటుంది. మీకేంటంటే ఒక ఈ లెసన్ లో మనకి 20% మాత్రమే మెయిన్ కంటెంట్ ఉంటుంది. సో ఈ 20% అంటే మనకి కీవర్డ్స్ నెక్స్ట్ కీ లైన్స్ అని ఉంటాయి. సో మిగతా 80% కూడా
మనకి గ్రామరే ఉంటుంది. సో ఇలాగ బట్, ఇట్, ఈజ్ ఇలాంటివన్నీ మనకు కనిపిస్తాయి. సో 80% ఈ గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఈ 80% గ్రామర్ పార్ట్ని ఎవరైతే ఎలిమినేట్ చేస్తారో వాళ్ళకి మిగతా 20% ఉంటుంది. సో ఈ 20% మీద వాళ్ళు ఫుల్గా ఫోకస్ చేస్తే ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు.